ఏ పండగలకైనా స్వీట్ తిన్నాక హాట్ లేకపోతే ఎలా? మరి పిల్లలు కూడా చాలా ఇష్టపడే కరకరలాడే కారం బూందీ. ఇలా చేస్తే ఎన్ని తిన్నా కడుపుబ్బరం లేకుండా ఉంటుంది. 1:1 రేషియోలో శనగపిండి, తడి బియ్యపిండి కానీ పొడి బియ్యపిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు. కాస్త బియ్యపిండి ఎక్కువగా ఉంటే మనకి కరకరలాడతాయి తప్ప ఎటువంటి తేడా ఉండదు. చక్కగా పొంగాలి అంటే సోడా ఉప్పు వేస్తారు. ఉప్పు సోడా ఉప్పు ఏమీ అవసరం లేకుండా పిండిని మాత్రం ఉండలు లేకుండా నీళ్ళొక్కటి వేసుకొని ఇలా జారుగా కలుపుకోవాలి. పొంగడానికి సోడా ఉప్పు కాదు, నూనె బాగా కాగుతున్నప్పుడు బూందీ గరిటె తీసుకొని ఈ పిండిని గరిటెలో వేసుకొని చేతులతో పిండి మొత్తం నూనెలోకి జారేట్టు ఉంచాలి. మంట కూడా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సోడా ఉప్పు వేస్తే నూనె బాగా పీల్చేస్తే ఇక మనకి తినడానికి కూడా చాలా హెవీ ఫీలింగ్ ఉండిద్ది. ఇలా మొత్తం ఆ నూనె పొంగు మొత్తం చల్లారిపోయి ఇంకా ఉడకట్లేదు అని మనకు అనిపించింది. ఆ స్టేజ్లో తీసేస్తే బూందీ కరకరలాడుతూ ఉంటాయి. దీనిలోకి నెయ్యి, ఉప్పు, కారం, జీలకర్ర, వేయించిన పల్లీలు, కార్న్ఫ్లేక్స్, కరివేపాకు మొత్తం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కరకరలాడే కారం బూందీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.